యా రైట్ సార్. మోహన్ రెడ్డి గారు, ఏంటి అసెంబ్లీకి రాము అంటారు, ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటారు. ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ఎక్కడా కూడా రాజ్యాంగంలో అంశాలు ఒకసారి పరిగణలోనికి తీసుకున్న ఆ చోటు లేదు. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ అప్పుడు అంటే ప్రతిపక్ష హోదా రాకపోయినా పోరాడారు. పోరాడిన తర్వాత వాళ్లకు ప్రజలే ప్రతిపక్ష హోదాను కల్పించిన పరిస్థితి. సో ఏంటి అందరికీ అతీతమా? ఎందుకు అసలు అసెంబ్లీకి రావట్లేదు వైసీపీ? 11 నియోజకవర్గాలు మీ చేతిలో ఉన్నాయి. ఆ నియోజకవర్గ ప్రజల ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి. ఆ నియోజకవర్గ సమస్యలను కూడా మీరు లేవనెత్తాలిగా. బయట ర్యాలీలు చేస్తూ సభలు సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలను ఎత్తుతున్నప్పుడు అసెంబ్లీలో ఎందుకు ఈ అంశాలను చర్చించరు? అసెంబ్లీకి ఎందుకు రారు? వంశీ గారు, మీకు పెద్దలు తులసిరెడ్డి గారికి, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారికి, పార్థసారథి గారికి, డాక్టర్ మన శ్యామ్ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు అందరూ బాగానే ఉంది, అందరు చెప్పడం కూడా మంచిదే, కాదని చెప్పడంలా. మరి ఇక్కడ మేము మూర్ఖత్వంగా ఉన్నాం కదా, మరి అక్కడ మూర్ఖత్వం ఉన్నటువంటి 3 పార్టీల నాయకులకు ఏం చేస్తున్నారు? ఈ ప్రతిపక్ష హోదా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష ఓట్లు మాకు వచ్చినాయి, 40% ఓట్లు వచ్చినాయి, మాకు సమయం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చెప్పడం జరిగింది. వీళ్ళు ఇతర పార్టీలు, ఇతర రాష్ట్రాలు, దేశాల గురించి మాట్లాడేప్పుడు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులు, ఆ నాయకత్వము, అక్కడ ఉన్నటువంటి సమయము, సందర్భం అన్ని చూసుకోవాలా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా 14 నుండి 19 వరకు ఉన్నప్పుడు, అప్పుడు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సమస్యలపైన ఎత్తి చూపించేటప్పుడు ఎన్నోసార్లు ఒత్తిడి చేసి వీళ్ళు సమయం ఇవ్వనప్పుడు, ఎన్నోసార్లు గలాటలు చేసి బయటికి రావడంతో పాటు లాస్ట్ కు వీళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తుంటే టయాన్ని అంతా సరే మీరే వాదించుకోడయా, మాకు అవసరం లేదు, నేను డైరెక్ట్ జనం దగ్గరికి వెళ్ళి జనం సమస్యను అక్కడే తెలుసుకుంటానని చెప్పి జగన్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కార్యక్రమం చేసిన సంఘటనలు వీళ్ళందరూ మర్చిపోయి మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళు ఇదంతా పరిగణలోకి తీసుకోవడం లేదు. రెండోది, వీళ్ళు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంబంధించినటువంటి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, డిప్యూటీ స్పీకర్లు మాట్లాడినటువంటి మాటలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే స్పీకర్ గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చనిపోలేదు, ఓడిపోయినాడని చెప్పినటువంటి ఏనున్నాడు ఈ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ముందనే బాలకృష్ణ గారు 2 జోబుల్లో చేతులు పెట్టుకుని వాడు ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అని సంబోధించినటువంటి సందర్భం ఉన్నప్పుడు బల్లలు చరుస్తూ నవ్వుతూ వాళ్ళు కూడా అంశాలన్నీ తీసుకొస్తారా? గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏ విధమైన మాటలు మాట్లాడారు, ఏ విధమైన అంశాలు చోటు చేసుకున్నాయి అనేది వాళ్ళు కూడా ప్రస్తావిస్తారు కదా. గతం గడిచిపోయింది. ఇప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, ఇప్పుడు పరిణితితో అదే సార్ మేము చెప్పేది కూడా అదే మేము చెప్తున్నాం. గతంలో ఆ విధంగా ప్రవర్తించినారు, గతంలో ఆ విధంగా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఎమ్మెల్యేలే బూతులు తిట్టుకుంటూ వచ్చినారు. గతం పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీకి రాకమునిపై వీళ్ళు అనేక రకాలుగా అనేక సందర్భాల్లో పులివెందుల ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేకి సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రిని, సీనియర్ నాయకుడిని కంటతడి పెట్టించిన చరిత్ర మీ పార్టీపై కూడా ఉందంటారుగా. మరి ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి కన్నా ముందు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడేటప్పుడు ఇంకా గంట అరగంట అన్నప్పుడు మనకు సిగ్గు ఎగ్గు అనిపిదా? ఆ గంట అరగంట అనే సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది అసెంబ్లీలోనే? ప్రజలు కూడా పెద్ద ఎత్తున చర్చించుకున్నారు కదా సార్. 50 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు వాళ్ళ ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు మాట్లాడవలసిన బాధ్యత ఈ పద్ధతి కాదు. మనం హాల్లో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకెందుకు లేకపోయింది? వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు ఆవేశంతో వీళ్ళు మాట్లాడింటారు, మాట్లాడిన సందర్భం తప్పే, వీళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడే తప్పే. కానీ మాట్లాడాల్సిన అవసరం వాళ్ళు చెప్పాల్సిన అవసరం వాళ్ళు చెప్పాల్సింది చెప్పలే. వాళ్ళు చెప్పకపోవడంతో పాటు 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ మినిస్టర్లే స్వయంగా వాళ్ళు చెప్పినారు, ఆయన పులివెందుల ఎమ్మెల్యేకి ఇచ్చే టైం మేము ఇస్తామని చెప్పినారు. ఎమ్మెల్యేకి ఇచ్చే టైం ఇస్తామంటారు. ఎమ్మెల్యే రాష్ట్ర విషయాలు మాట్లాడితే మీరు పులివెందుల ఎమ్మెల్యే కదా, పులివెందుల మాటలు మాట్లాడండి, మీరు రాష్ట్రం గురించి వద్దులేనే టైప్ లో కూడా మాట్లాడతారు. వీళ్ళు చెప్పినటువంటి, వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు వీటన్నిటిపైన సుదీర్ఘంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడించే పరిస్థితుల్లో లేనప్పుడు అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఏముంది? మాకు కావాల్సినటువంటి సంఖ్య ఉంది, మండలిలో బ్రహ్మాండంగా మేము నిలదీస్తామని చెప్పి నిలదీస్తున్నాం. దానికి ఆన్సర్ కావాలి మనకు. రాష్ట్ర ఇక్కడ సంఖ్యాబలం లేదు కాబట్టి రాలేకపోతున్నారా? అక్కడ సంఖ్యాబలం ఉంది కాబట్టి సంఖ్యాబలం లేదని వాళ్ళే సమయం ఈము అన్నారు. సమయం ఈనప్పుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అసెంబ్లీలోకి వచ్చి మీరు సమయం ఇకపోతే మీరు సమయం ఇచ్చి ఆయన కూర్చోబెట్టి వచ్చి మాట్లాడితే కదా ప్రజలు చూసేది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అంశాలు పరిగణలోనికి తీసుకుందాం, మీరు మాట్లాడుతున్నది వాస్తవమే అనుకుందాం, కానీ
సభకొచ్చి సభలో మాట్లాడుతున్నప్పుడు స్పీకరు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడనివ్వకపోవటం, జగన్మోహన్ రెడ్డిపై వీళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా రికార్డ్స్ లో ఉంటాయి. లైవ్ టెలికాస్ట్ ఉంటుంది, ప్రజలు చూస్తారు. అప్పుడు ప్రజలే ప్రశ్నిస్తారు కదా. వంశీ గారు, ఇదే ముఖ్యమంత్రి ఈ స్పీకర్ గా అప్పుడు మంత్రిగా ఉన్నారు. వీళ్ళందరూ 14 నుండి 19 వరకు ఉన్నప్పుడు 67 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చిన టైం ఎంత, ఈ రోజు 11 సీట్లు వచ్చినప్పుడు ఇస్తున్నటువంటి టైం ఎంత? ఇప్పుడు మండల్లో ఉండేది కూడా సమస్యలే, ఇక్కడ శాసనసభకు వచ్చిన సమస్యలే. ఈ సమస్య అయినా ఆ సమస్య అయినా సమస్య మీదనే మాట్లాడతాం. ఈ సమస్యలు కాక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి అడ్రస్ చేస్తున్నారు. అడ్రస్ చేసినప్పుడు సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత మాత్రమే ప్రభుత్వానికి ఉంటుంది. ఆ సమస్య పరిష్కరించడానికి మండల్లో ఇచ్చినటువంటి క్వశ్చన్లు కానీ, బయట మాట్లాడుతున్నటువంటి ఆన్సర్లు కానీ, వాటికి చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బయట మాట్లాడిన మాటలకు అసెంబ్లీలో ఎట్లా సమాధానం ఇస్తారు? ఆ సభకొచ్చి ప్రశ్నిస్తే కదా, సభకొచ్చి ప్రశ్నిస్తే అప్పుడు సభలో సమాధానం ఇస్తారు. సభలో ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. ప్రశ్నించేదానికి మేము సమయం ఇవ్వము, ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయమే ఇస్తామంటున్నారు కదా. రాష్ట్రంలో కోకల్లలుగా ఉన్నాయి కదా సమస్యలు. నిన్న పోయి ప్రియాంక అనే ఒక డాక్టర్ పైన ఈ డ్రగ్స్ తీసుకున్నటువంటి వీళ్ళ కూటమి నాయకులు తొక్కించి చంపితే 3 రోజుల వరకు కేసు కట్టకపోయినటువంటి వీళ్ళ ఎమ్మెల్యే పాతపట్నం ఎమ్మెల్యే కొడుకు తీసుకుపోయి చంపితే ఆ కేసు సంబంధం లేకుండా తప్పించినటువంటి వీళ్ళు, మా సిరిజ అప్పలరాజు కొడుకు బైక్ లో యాక్సిడెంట్ చేస్తే తండ్రి కొడుకుల మీద ఇద్దరి మీద మర్డర్ కేసులు పెట్టినటువంటి వీళ్ళు, ఇలాంటి సమస్యలన్నీ అక్కడ మాట్లాడి దానికి అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటే వీళ్ళు భజన చేసుకుంటా, వీళ్ళు భజనలు చేసుకుంటా అంటే ఆ భజనలు వింటూ కూర్చోవాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రంలో కూటమి అంతా కలిసి ఒక అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్, సిపిఎం వాళ్ళంతా ఎమ్మెల్యేలుగా లేరు కాబట్టి ఊరికి చెప్పుకోవడానికి ప్రతిపక్షం తప్ప అక్కడ వచ్చి మాట్లాడడానికి లేదు. మాట్లాడడానికి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉన్నప్పుడు, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, వీళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపించాల్సి వచ్చినప్పుడు వీళ్ళ సమయాన్ని ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంది. ప్రజల మేలు కోరేవాళ్ళైతే ప్రజల మేలు కాదు కోరేది. ఆన్సర్ తీసుకుంటాను. విజయశేఖర్ రెడ్డి గారు, అసెంబ్లీకి వస్తే అవమానాలు, అసెంబ్లీకి వస్తే ప్రశ్నించే సమయం ఇవ్వకపోవటం, కనీసం ఒక ఎమ్మెల్యేగానే మాట్లాడాలి, అందులోనూ